సౌత్ పై ఫోకస్ పెంచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరో 3 నెలల్లో ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడులలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఒకే రోజు 2 రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధానమంత్రి 2 చోట్ల మార్పు అనివార్యమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడడం ఖాయమని స్పష్టం చేశారు. కేరళలో ఖచ్చితంగా మార్పు వస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాజధాని తిరువనంతపురంలో పర్యటించిన ప్రధాని 3 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. అందులో ఒకటి తిరువనంతపురం సికింద్రాబాద్ అమృత్ భారత్ రైలు కూడా ఉంది. అలాగే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత బీజేపీ సభలో పాల్గొన్న మోడీ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ విజయం కేరళలో అధికారానికి పునాది అని అభిప్రాయపడ్డారు. 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలవడం ద్వారా గుజరాత్లో బీజేపీ జైత్రయాత్ర మొదలైందన్నారు. అలాగే తిరువనంతపురం ద్వారా కేరళలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని చెప్పారు. కేరళ ప్రజలు బీజేపీపై నమ్మకముంచి తమతో చేతులు కలపాలని ప్రధాని పిలుపునిచ్చారు. శబరిమల ఆలయంలో బంగారు చోరీ గురించి ఆయన ప్రస్తావించారు. దీనిపై విచారణ జరిగేలా చూడడం మోడీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. దొంగలను జైల్లో పెడతామని హెచ్చరించారు. भगवान के पास से गोल्ड की चोरी, सोने की चोरी। मैं एक बात स्पष्ट कहना चाहता हूं, यहां बीजेपी सरकार बनते ही आरोपों की पूरी जांच होगी और दोषियों की जगह जेल में होगी और ये मोदी की गारंटी है। కేరళ తర్వాత తమిళనాడులో పర్యటించారు ప్రధానమంత్రి. డీఎంకే పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని, తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మోడీ చెప్పారు. చెంగల్పట్టు దగ్గర నిర్వహించిన ఎన్డీఏ సభలో మాజీ సీఎం పళనిస్వామితో కలిసి పాల్గొన్న మోడీ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రజలను మోసం చేసిందన్నారు. డీఎంకే సర్కార్ను ప్రజలు సీఎంసీ ప్రభుత్వం అంటున్నారని కొత్త నిర్వచనమిచ్చారు. కరప్షన్ మాఫియాలో ఆ ప్రభుత్వం మునిగిపోయిందన్నారు ప్రధాని. 2 बार क्लियर मैंडेट दिया, लेकिन इन्होंने तमिलनाडु की जनता का भरोसा तोड़ा। डीएमके ने वादे ढेर सारे किए, लेकिन काम जीरो रहा। डीएमके सरकार को अब लोग सीएमसी सरकार कह रहे हैं। सीएमसी सरकार यानी करप्शन, माफिया और क्राइम को बढ़ावा देने वाली सरकार। కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరిన్ని సభలు, సమావేశాలతో 2 రాష్ట్రాలను చుట్టేనున్నారు ప్రధానమంత్రి.